హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వెళ్తున్నది వాటర్ మిల్ లాక్. వాటర్ మిల్ లాక్ అనేది ఇంగ్లీష్ లేక్ డిస్ట్రిక్ట్ లోని కంబ్రియాలో ఒక చిన్న గ్రామం. ఫ్రెండ్స్, ఇదే వాటర్ మిల్ లాక్ సరస్సు. ఇది ఇంగ్లీష్ లేక్ డిస్ట్రిక్ట్ లో కంబ్రియాలోని ప్రాంతం. ఉల్స్ వాటర్ సరస్సు తీరం దగ్గర ఉంది. ఇది మ్యాటర్డేల్లో పర్యవేక్షణలో ఉంది. మ్యాటర్డేల్ పర్యవేక్షణలో ఈ సరస్సు ఉన్నది. ఇది 1934వ సంవత్సరంలో సివిల్ ప్యారిస్ గా గుర్తించబడింది. ఇక్కడ సుందరమైన ఉద్యానవనాలతో చాలా చిన్న గ్రామం, కొండలు లోయలతో పాటు అద్భుతమైన సరస్సు దృశ్యాలను ఇక్కడ మనం చాలా చూడొచ్చు. ఆ అద్భుతమైన సరస్సులలో ఇది ఒకటి. ఫ్రెండ్స్, చూసారా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారా అక్కడ పిల్లలు, చిన్నపిల్లలు కూడా బోట్లు వేసుకొని, చిన్న చిన్న బోట్లు, అవి ఎయిర్ బిల్లింగ్ బోట్స్, నీళ్ళపై తేలుతూ చాలా అద్భుతంగా వెళ్తున్నాయి. లో 1741లో వాటర్ మెన్నాక్ అనే రూపంలో మార్పు చేయబడింది. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో టూరిజం ప్రారంభమైన తర్వాత మళ్ళీ వాటర్ మిల్ లేక్ అని నామకరణం చేశారు. అలాగే పిలుస్తున్నారు, ఇక్కడ వాటర్ మిల్ లేక్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం వాటర్ మిల్ లేక్ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఇందులో క్యాంప్ సైట్లు, విశ్రాంతి గృహాలు, ఇళ్ళు వంటి స్టే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అయితే మనము వాటి దగ్గరికి వెళ్ళలేదు. మనం వెంటనే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా సరస్సు వరకు వచ్చేసి కాసేపు ఇక్కడ ఉండి స్నానం చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో చూసాము. నీళ్లు మాత్రం చాలా కూల్ గా ఉన్నాయి ఇక్కడ. ఇది ఉల్స్ వాటర్ సరస్సుకి అనుబంధ సరస్సు అన్నమాట. ఆ దూరంగా 2 కొండలు కనిపిస్తాయి చూసారా, అక్కడ పాపి కొండల మాదిరి కలిసిపోయి కనిపిస్తుంది. వీళ్ళు అక్కడి వరకు వెళ్తున్నారు. వీకెండ్ వస్తే చాలు పార్టీలో మునిగిపోతారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు. పచ్చని కొండల నడుమ చల్లని సరస్సు.
చిన్న చిన్న టెంట్లు కూడా వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చిన్న టెంట్. చూసారు అక్కడ ఎవరు వెళ్తున్నారు, దానికి గాలి కొట్టుకొని మెడ వేసుకొని వెళ్ళిపోవడమే. అవి తెడ్లు. ఒక బోటుకి ఇద్దరు వెళ్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇవి గంటకి 15 పౌండ్లు రెంట్కి ఇస్తున్నారు. వాటర్ కూల్ గా ఉన్నాయి కానీ టేస్ట్ పర్వాలేదు, నార్మల్ గానే ఉన్నాయి. ఉప్పు వాటర్ అయితే కాదు ఇవి. బోట్ రన్ చేస్తున్నారు వాళ్ళు. వేరే అతను ఒకడు దాన్ని పెడుతున్నాడు లోపలికి. చిన్ని చిన్ని అలలు. చుట్టూ మొత్తం పచ్చని కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొండల నడుమ అందమైన లేక్ ఇది, వాటర్ మిల్లు లాక్. వాళ్ళు వచ్చేస్తున్నారు, కొంతమంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒడ్డున కొంతమంది స్టవ్ పెట్టేసి వంటలు కూడా చేసుకుంటున్నారు, ఇక్కడ తినేస్తున్నారు. కొంతవరకు లోపలికి వెళ్ళొచ్చు, లోతు పెద్దగా లేదు, కానీ ఒక 10 మీటర్లు దాటితే మొత్తం చాలా లోతుంది అంటున్నారు, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. చూసారు పిల్లలు కూడా బోటింగ్ చేస్తారు, బోట్ షికార్. వీకెండ్ వస్తే వీళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ప్రతి వీకెండ్ ఇక్కడ ఇలాగే ఉంటుందంట.
మేము కొంచెం ఎర్లీగా వచ్చాం, జనం తక్కువగా ఉన్నారు. చక్కగా చైర్ వేసుకొని అలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది. ఇంకో 2 బోట్లు వెళ్తున్నాయి చూసారా లోపలికి. అలలు చూడండి ఎలా వస్తున్నాయి, చిన్ని చిన్ని అలలు భలే వస్తున్నాయి కదా అలలు. సముద్రంలో అలల మాదిరి సరస్సులో కూడా వస్తున్నాయి. కాకపోతే సముద్రంలో పెద్ద పెద్దగా వస్తాయి, ఇక్కడ చిన్న చిన్న అలలు. వావ్. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనము మరి కొంత దూరంలో వెళ్తే ఒక అద్భుతమైన లొకేషన్ ఉంది. అద్భుతమైన లొకేషన్, ఆ లొకేషన్కి వెళ్దాం రండి. రాయితోటి వీళ్ళు చాలా దూరం వరకు ఇలా గోడ కట్టేశారు. చూసారా, ప్రతి వీడియోలో కూడా ఇలా రాళ్లతోటి గోడల నిర్మాణం కనిపిస్తూనే ఉంది. ఈ లేక్ వ్యూ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఎక్కువగా గోడలు ఇలా రాళ్లతోనే కట్టారు. వెళ్తున్న దారి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతా పచ్చదనమే మనకి ఇక్కడ, ఈ అందంటూ తెలియదు. అందమైన కొండల నడుమ అద్భుతమైన విహారయాత్ర ఇప్పుడు మనం చేస్తున్నది. ఫ్రెండ్స్, మనం దగ్గరికి వచ్చేసాం. ఈ కొండ దాటేస్తే నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన లొకేషన్. రాతి గోడ మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వస్తూనే ఉంది. వావ్, ఎంత అద్భుతమైన లొకేషన్ చూసారా ఫ్రెండ్స్. ఇది మూవీస్ లో తప్ప ఇటువంటి అద్భుతమైన లొకేషన్ మనం రియల్ గా చూడడం.
ఇదిగోండి రైడర్స్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఈ కొండలు మొత్తం రైడ్ చేస్తూ ఉంటారు. బైక్ రైడర్స్. ఇది మనం ఇందాక చెప్పుకున్న లొకేషన్. మనకంటే ముందు చాలా మంది వచ్చే ఉన్నారు ఇక్కడ. భూమి ఆకాశం కలిసినట్లుగా ఎంత బాగుంది చూసారా. అక్కడ పచ్చదనం చూడాలి అన్నా, ప్రకృతిని ఆస్వాదించాలి అన్నా మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే తీరాల్సింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ దారి గుండా వచ్చాం, మళ్ళా మనం ఇటు నుంచి వెళ్ళిపోవాలి. అటు మనం వెళ్ళాల్సిన దారి ఇది ఫ్రెండ్స్. కంబ్రియా ప్రాంతంలోని వాటర్ మిల్లర్ సరస్సు అండ్ అద్భుతమైన ఈ లొకేషన్ గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.